హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింధియా వరల్డ్. ఈరోజైతే మేము మా ఫామ్కి వచ్చేసామండి. ఆ వెదర్ అంతా చాలా బాగుండింది. సో మేమైతే ఏదైనా కుక్ చేసుకుందాం అనుకున్నాం. సో ఎలాగో సండే కాబట్టి మేమైతే చికెన్ కుక్ చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయామన్నమాట. సో ఫస్ట్ అయితే చికెన్కి కావాల్సిన ప్రిపరేషన్ కావాల్సిన రాళ్ళు, పొయ్య తయారవ్వడానికి కట్టెలు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాము. ఫస్ట్ అయితే చిన్న కట్టె పుల్లలు పెట్టేసి దాంట్లో న్యూస్ పేపర్ హెల్ప్తో అయితే ఫస్ట్ ట్రై చేశాము అంటించడానికి. బట్ అదైతే అంటుకోలేదు. న్యూస్ పేపర్ ఉన్న కొద్దిసేపు అంటుకుంది, తర్వాత ఆరిపోయింది అనమాట. సో మరీ ట్రై చేసాము. ఇంకొంచెం న్యూస్ పేపర్ చిన్న చిన్న పుల్లలు పెట్టి అయితే ఫైనల్లీ అంటించాము. బట్ పొయ్యి మీద వండడం అంత ఈజీ టాస్క్ అయితే కాదని అర్థమైందనమాట. ఎందుకంటే అది అంటించడం చాలా కష్టంగా ఉంది. సో ఈ గ్యాప్లో మన పొయ్యి అయితే రెడీ అయిపోయిందనమాట. ఫైర్ అంతా బాగా అంటుకుంది. సో మేమైతే స్టిక్స్ అయితే ఇంకా కలెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే కంపేర్ టు గ్యాస్తో పోలిస్తే పొయ్యి మీద ఎక్కువ టైం పడుతుంది. మోరో మనకి ఎక్కువ కావాలి కాబట్టి మీన్ వైల్ ఆ పొయ్యి అంటుకునే లోపల చికెన్కి కావాల్సిన వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం మనం తెచ్చుకున్న చికెన్ని మొత్తం ఒక బౌల్లో వేసుకొని కడిగామన్నమాట. మీరు చూస్తున్న చికెన్ అయితే 2 kilos ఉందన్నమాట. మేమైతే దాన్ని సాల్ట్ అంతా వేసి ఇంకా వాష్ చేసేసుకున్నాము. చెప్పాను కదా, ఇంకొక సైడ్ వెజిటబుల్స్ అయితే కట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడైతే ఆనియన్స్, చిల్లీస్ అవైతే కట్ చేశారు. మీన్వైల్ ఎలాగో ఇది బాగా అంటుకుంది కాబట్టి మేము ఒక పెద్ద కట్టె అయితే వేసి ఉంచామన్నమాట. సో దట్ ఆరిపోకుండా ఉంటుందని. సో అదంతా వెజిటబుల్స్ అన్ని కట్ అయిపోయాక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ మిర్చీస్ అయితే వేసేసాము. చిన్న మంట పైన వేగడం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. అయితే కొంచెం సేపు అట్లా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై అయిన తర్వాత ఇవి కొంచెం గోల్డిష్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో మీన్వైల్ మనకి చికెన్లో వచ్చిన లివర్ని అయితే మేము ఇలా ఒక ఐరన్ రాడ్ తీసుకొని అందులో వేసి బార్బిక్యూ స్టైల్లో చేద్దామని అనుకున్నాం. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు అప్పుడు తిన్నాము, తర్వాత మళ్ళీ ఇప్పుడు. సో అది కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేశాను. అందులో ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ మన వెజిటబుల్స్ అయితే గోల్డ్ ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాం అనమాట. సరిపడా గార్లిక్ పేస్ట్ ఇందులో వేసాం. పైనేమో చికెన్ చేసాము, కిందేమో మంటకేమో లివర్ ఫ్రై బార్బిక్యూ స్టైల్లో అయితే చేస్తున్నాము. మన గార్లిక్ పేస్ట్ అయితే బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాము. ఇప్పుడైతే చికెన్ యాడ్ చేసామన్నమాట. మొత్తం చికెన్ మొత్తం అయితే యాడ్ చేసేసుకున్నాము కలుపుకుంటే. ఎందుకంటే కింద మాడిపోకుండా చూసుకోవాలి కదా, అందులోనూ ఫైర్ మనకి గ్యాస్ అయితే తెలుస్తుంది. ఇక్కడైతే మనం అట్ ది సేమ్ టైం కింద మంట కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఇప్పుడు చూస్తే అక్కడ లివర్ అయితే కంప్లీట్ ఫ్రై అయిపోయింది. మేము అలా తిప్పుతూ ఉన్నాం అనమాట. సో చికెన్ కూడా అడుగంటకోకుండా తిప్పుతూ ఉన్నాము. చూస్తే అక్కడ చికెన్లో నుంచి వాటర్ కూడా బాగా బయటకు వచ్చేసాయి అనమాట. సో ఇంకా మేము ధనియాల పొడి అయితే యాడ్ చేసేసాము ఫస్ట్. అండ్ పసుపు, ఉప్పు అయితే కూడా యాడ్ చేసేసాము. కొంచెం వైటిష్ ఉంది ఎందుకంటే మేము టర్మరిక్ పౌడర్ ఎక్కువ యాడ్ చేసేసాము. సో ఇంకా అలా తిప్పి కొంచెం సేపు మూత పెట్టి మరి అట్లా 5 minutesకి ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాం అనమాట. మరి ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే చికెన్ అయితే ఇలా ఉంది. మరి క్లోజ్ చేసాము. తర్వాతకి మరి మిర్చి పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట. మాకు కావాల్సిన మా టేస్ట్కి తగ్గ మిర్చి అయితే పౌడర్ అయితే యాడ్ చేసాము. ఎందుకంటే ఇనిషియల్గా మనం మిర్చీస్ చాలానే యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా మిర్చి పౌడర్ యాడ్ చేసేసి అలాగే కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఒక 4 to 5 చిన్న బాటిల్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం అనమాట. అది 250 ml. ఇంకా అలాగే మొత్తం అంతా చికెన్ కలుపుకున్నాము లో ఫ్లేమ్లో. దాని తర్వాత లాస్ట్కి మేము అయితే చికెన్ మసాలా పొడి అయితే యాడ్ చేసేసుకున్నాము. ఒక 2 to 3 tablespoons అంతా. ఇంకంతా ఈ వాటర్ అంతా పోయే వరకు బాయిల్ చేద్దామని చెప్పి స్టిర్ చేసి కొంచెం సేపు అట్లా బాయిల్ అవ్వడానికి అలా వదిలేసామన్నమాట. తర్వాత మూత పెట్టేసి తెరిచేసరికి ఇలా ఉంది. సో ఫైనల్గా మేమైతే కొరియాండర్ యాడ్ చేసేసాము.
ఇది అయితే కుకింగ్ అయితే అయిపోయింది. దిస్ ఈజ్ ఫైనల్ అవుట్పుట్ అనమాట. చూడ్డానికి అయితే కలర్ బాగుంది, అంత బాగుంది. మేమైతే ప్లేట్స్ తీసుకొని సర్వ్ చేసుకున్నాము. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది మేము ఇలా వండుకున్నాం అనమాట. సో మీకు ఎలా అనిపించింది మా కుకింగ్ వీడియో చెప్పండి, కమెంట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us. Thanks for watching this vlog. Thank you.